మా 4542వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ దినం ప్రభు దినం కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రభు దినంలో మరి ప్రార్థనలు కాకుండా ప్రభువుని స్తుతిస్తాం. స్తుతులతో ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. ఈ యొక్క కూడికను మరి స్తుతులు నిన్న వారం మొన్న వారం చెల్లించేవారు కాకుండా కొత్తవారు అవకాశం ఇస్తాం. అంతేకాకుండా పాట పాడేవారు కూడా 2 చరణాలు స్తుతులు చెల్లించేవారు కానీ ఎక్కువ టైం తీసుకోకుండా ఆరాధన తలంపులు వాక్యం ఉంది కాబట్టి తక్కువలోనే త్వరగా ముగించి వాక్యానికి చివరిలో సమయాన్ని ఇస్తాం. అన్ని కూడా షార్ట్ కట్ చేసుకుందాం. కాబట్టి ఆ విధంగా మొట్టమొదట ప్రేరేపించబడిన వారు ఇది ప్రభు దినం కాబట్టి స్తుతులతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన వారు సర్వశక్తిమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహిమోన్నతుడా, పూజనీయుడా, స్తోత్రార్హుడా, మీ గణనామాన్ని బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు విడువక మా ఎడల కృప చూపుచున్న నీ అపారమైన ప్రేమను బట్టి ప్రభు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నాయన దేవా తండ్రి, మా జీవితంలో మరొక ఆదివారం ప్రభు దినం అయ్యా అనుగ్రహించి ఆరాధనలో ఈ రీతికి ఉదయకాల వేళ నీ పాద సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి తండ్రి మీకు వందనాలు. గొప్ప రక్షణ బట్టి ప్రభు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన దేవా తండ్రి, ఉదయకాల వేళ ప్రభు నాయన అయ్యా మరి మీ గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మరి నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు అయ్యా నీకే మహిమగా ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడై ఉన్న క్రీస్తు యేసు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ దినం పాట పాడడానికి కేటాయించబడినటువంటి మధ్యమాన చంద్రయ్య గారు తాడుమారి నుంచి 2 చరణాలు మాత్రం పాడి వినిపిస్తారు. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 104వ పాట పాడుకుందాము. అసమానుండగో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, అసమానుండగో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవో నీవే, మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవో నీవే, సాతానున్ ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి, సాతానుని ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి, నీతిగా మమ్ము తీర్చితివి, అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా,
అల్ఫాయో ఓమేఘా, అల్ఫాయో ఓమేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాప శాపముల పాపితివి, చూపితివి పరమాదారి. పాప శాపముల పాపితివి, చూపితివి పరమాదారి. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములో. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములో, నీకే మా స్తోత్రములో. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా. అల్ఫాయో ఓమేఘా, అల్ఫాయో ఓమేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. వందనాలు అయ్య గారు. రైట్, వందనాలు. పాట పాడిన చంద్రయ్య గారికి వందనాలు. మరి ఇప్పుడు ఆదివారం కాబట్టి ఆరాధన తలంపులు విందాం. మన మధ్యన దేవుని సేవకులు కర్నూలు నుంచి వై ఎలీషా గారు ఉన్నారు. కాబట్టి 10 లేదా 15 నిమిషాలు మనకి ఆరాధన తలంపులు అందిస్తారు. ఆ తర్వాత ప్రేరేపించబడిన వారు పాట ద్వారా ప్రభువుని ఆరాధించండి. ఒకరు మాట ద్వారా, మరి ఒకరు పాట ద్వారా. ఒకే ఒక చరణంతో, అంతే, ఎక్కువ లేకుండా క్లుప్తంగా ఆరాధించాలని మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు సమయాన్ని మరి దేవసేవకులు ఎలీషా గారికి అప్పచెప్తున్నాను. నా వందనాలనా. వందనాలు. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ప్రియులారా, మన ఆరాధన తలంపుకు గాను మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుందాం. 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి లేఖన భాగాన్ని మన ఆరాధనకు మలిచి అందించునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎలాంటి దేవుడు అనంటే ఆయన గొప్పవాడు. ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. ఎక్స్పెషల్లీ అక్కడ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు. మన దేవుడు మన ఆరాధనకు కేంద్ర బిందువు. ఆయన గొప్పవాడు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. గొప్పవాడు. ప్రియులారా, మన ప్రభువు గొప్పవాడు అనడానికి మరొక కొన్ని లేఖన భాగాలను మనం ఆలోచన చేస్తే 48వ కీర్తన మొదటి చరణంలో కోరాహు కుమారులు అన్నారు, యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు అని అన్నారు. యెహోవా గొప్పవాడు, ఆయన గొప్పవాడు. 47వ కీర్తన 147వ కీర్తన 5వ చరణంలో కూడా మన ప్రభువు గొప్పవాడు అని ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ప్రభువు ఆయన గొప్పవాడు. ఆయన దేంట్లో గొప్పవాడు అంటే చూచాయి ఒక 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 18:11లో, నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో, 18వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, మోషే మామైన ఇత్రో అంటున్నాడు, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మోషే
తన యాత్ర జీవితాన్ని ఐగుప్తు నుండి ఎలా వచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు ఇత్రో అంటున్నాడు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అని అన్నాడు. అందుకే నిర్గమాకాండం 15:11 కూడా మోషే అన్నాడు, వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు అని అన్నాడు. దేవతల్లో ఆయన వంటి వాళ్ళు, దేవతల్లో ఆయనకు సమమైన వారు ఎవరు లేరు. ఆయన గొప్పవాడు. అంత మాత్రమే కాదు కానీ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక శాసనం మీద సంతకం చేయబడింది రాజు ద్వారా. అయినా కానీ దానియేలు సంతకం చేయబడ్డా గాని ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే స్థిరమగు శాసనముల కంటే నా దేవుడు గొప్పవాడు. రాజా, మీ దేవతలు రక్షించకపోయినా పర్వాలే, మా దేవుడు సమర్థుడు అని అంటా ఉన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే స్థిరమైన శాసనముల కంటే గొప్పవాడు అని ఆనాడు భక్తులు ఎరిగారు. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను, సర్వ సృష్టిలో ఆయన గొప్పవాడు. దేవతల కంటే, సమస్త దేవతల కంటే గొప్పవాడు, స్థిరమగు శాసనముల కంటే గొప్పవాడు, సర్వ సృష్టి కంటే గొప్పవాడు. మన స్థితిని మనం చూస్తే మనలో ఏ గొప్పతనం లేదు. కయ్యూను అన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. దోష శిక్షలో మనం గొప్పవాళ్ళం. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పది అని అన్నాడు. చెడుతనంలో మనం గొప్పవాళ్ళం. 49వ కీర్తనలో 9వ చరణంలో ప్రాణ విమోచన ధనం బహు గొప్పది అని అన్నాడు. పాపంలో మనం గొప్పవాళ్ళం, చెడుతనంలో గొప్పవాళ్ళం, దోషంలో గొప్పవాళ్ళం. అయితే మనకు దేవునికి ఎంత వ్యతిరేకత ఉందో మనం చూస్తా ఉన్నాం. దేవుడు తన వలే ఉండాలని మనల్ని కోరుకుంటే, సర్వ సంపూర్ణత ఆయనందు నివసించాలని ఇంకా తండ్రికి అభిష్టమైపోయి చెడిపోయిన మానవుణ్ణి, దోషంతో ఉన్న మానవుణ్ణి, పాపంతో ఉన్న మానవుని, అది గొప్పదే, అది తీరక అట్లా ఉండవలసి ఉంటుండగా ఆ యేసు క్రీస్తు ప్రభువే ఆ గొప్పవాడే, ఆ గొప్ప వైభవాన్ని, ఆ మహిమను, అన్నిటినీ, సింహాసనాన్ని అన్నిటినీ విడిచి ఆయన మనుషుల పోలికగా రావలసి వచ్చింది. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని రావలసి వచ్చింది. ఆయన ఆ శాసనం రాసిన వాడే, మరణ శాసనం రాసిన వాడే. ఆయన మరణిస్తే తప్ప అది చెల్లుబాటు కాదు కాబట్టి ఆయన మరణానికి సిద్ధపడి ఆయన ఈ భూలోకంలో జన్మించవలసి వచ్చింది. అయితే ఈ లోకానికి రాగా భక్తిహీనులమైన మన కోసం, శత్రువులమైన మన కోసం, సమాధాన స్థితి లేని మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురపడగా, గొప్ప రక్త బిందువుల వలె కదా, ఆతురపడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. గొప్ప రక్త బిందువులు ఎందుకు? ఆ గొప్ప రక్త బిందువులు అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం, గొప్ప పాపంలో ఉన్న మన కోసం, గొప్ప చెడుతో ఉన్న మన కోసం, గొప్ప దోషంలో ఉన్న మన కోసం ఆయన గొప్ప రక్త బిందువులు కార్చవలసి వచ్చింది. వేదన పడ్డాడు. ఎంత వేదన పడ్డాడో మనల్ని చూసి. మన కోసం మన ప్రభు అయిన పడిన వేదనను మనం ఉదయ కాలంలో ఆ గొప్ప వేదనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని అన్నాడు. ఈ మర్మము గొప్పది. ఏంటిది ఆ మర్మము అని అంటే క్రీస్తును గూర్చి సంఘమును గూర్చిన మర్మం. నిజంగా ఆ మర్మము గొప్పదే. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా గొప్పదే. ఎందుకు గొప్పది అని అంటే చూడండి, అక్కడే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమలు గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని
వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు పాపములో గొప్పవారైన మన కోసం, చెడుతనంలో గొప్పవారైన మన కోసం, దోషంలో గొప్పవారైన మన కోసం మనల్ని ఆ గొప్ప పాపం నుండి, అది తీరకట్టు ఉండవలసిన ఆ పాపం నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు గొప్ప రక్త బిందువులను, ఆయన చెమటను కార్చిన ఆ వేదనను, ఆ గొప్ప వేదనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ మర్మము గొప్పది. ఏ మర్మము అని అంటే సంఘమును గూర్చి, క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను అన్నాడు. నిన్ను నన్ను సంఘముగా చేయడానికి, ఒక గొప్ప సముదాయముగా, ఒక సమూహముగా, ఒక సంఘముగా మనల్ని చేయడానికి యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని మనం చూస్తున్నాం. తన్ను తాను అప్పగించుకునేను. యేసుక్రీస్తు శిలువ బలియాగం, తన్ను తానుగా అప్పగించుకున్నాడు. ఆయన చేతులను తను తాను అప్పగించుకున్నాడు, తన ముఖాన్ని తను తాను అప్పగించుకున్నాడు, తన కాళ్ళను తను తాను అప్పగించుకున్నాడు, కొరడా దెబ్బలకు తను తాను ఈపును అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన అనుకుంటే 72,000 సైన్యపు వ్యూహము దిగగలడు. మన కోసమే, మనల్ని గొప్పవారిగా చేయడానికే, సర్వ సంపూర్ణత ఆయనందు నివసించాలని, ఆయన శిరస్సుగా ఉండి మనం ఆయనకు అమర్చబడాలని, అతుకబడాలని, అనుకోగలిగి ఉండాలని, ఆయన సంఘముగా, సముదాయముగా, సమూహముగా మనం ఉండాలని, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా చేయడానికి ఆయన రక్తాన్ని ఆ కలవరి శిలువలో ఆయన కార్చాడు. చెమట రక్త బిందువులే కాదు కానీ చివరి రక్త బొట్టు వరకు సంఘం కోసం ఆయన కార్చాడు. అందుకే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు. నా ప్రియ సహోదరులారా, మనల్ని ఆ యేసుక్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకున్నట ద్వారా మనల్ని ముడత లేకుండా, కలంకము లేకుండా, మచ్చ లేకుండా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమగల వారిగా ఆయన ఉదయకాలంలో మనల్ని నిలబెట్టాడు. ఆయన రక్తధారంలో మనల్ని కడిగి సంఘముగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని అన్నది. కాపరి, గొర్రెల కాపరి తన ప్రాణమును పెట్టును అని అన్నట్టుగా మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నీతిని, స్వస్థ బుద్ధిని మనకు అనుగ్రహించాడు. ఆయన వైపు మళ్లించాడు ఈ గొప్ప కాపరి. ప్రతి వాని మోకాలు ఆయన నామములు వంగుతా ఉంది. అన్ని నామములకు పైనామముగా ఆయన హెచ్చింపబడ్డాడు. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అని అనింది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలములు అర్పించుదు. అన్ని నామములకు పైనామముగా ఇప్పుడు గొప్పవాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి మన జిహ్వాఫలములను అర్పించి ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలి. ఎందుకోసం? మనల్ని ఆయన గొప్పవారిగా చేశాడు, నీతి గల వారిగా చేశాడు, స్వస్థ బుద్ధి గల వారిగా చేశాడు, ఆయన వైపు మళ్లించాడు, ఒక సంఘముగా, ఒక సమూహముగా, సముదాయముగా చేశాడు, పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా, మహిమగల వారిగా చేశాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను, ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరు నీతిమంతులుగా తీర్చాను వారిని మహిమపరిచానని రోమిలకు రాసిన పత్రికలు ఉన్నట్టుగా మనల్ని మహిమపరిచి గొప్ప చేసిన ఉదయకాలములో ఇదిగో ఆయన గొప్పవాడు అన్న మాట, బిహోల్డ్ అన్న తర్వాత వచ్చే మాటను జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాగిలపడి ఆయన ఆరాధించడానికి ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. శరీరమున ముల్లో ఉండని నలుగగొట్ట సాతానుండని, శరీరమున ముల్లో ఉండని నలుగగొట్ట సాతానుండని, నాకు ఏమైనా గాని మనకు ఏమైనా గాని నా బ్రతుకుకు నీవే ప్రధాని,
మా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చరమీసు నాతి చరమి, నాతి చరమీసు నాతి చరమి. నీవే నా హామీ, రక్షించుమి స్వామి. జీవమైనా మరణమైనా, జీవమైనా మరణమైనా, నాతి చరమీసు నాతి చరమి, నాతి చరమీసు నాతి చరమి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, గొప్పవాడు అయినటువంటి మా తండ్రి, మేము స్తుతిస్తున్నాం. వేల్పుల్లో నీ వంటి వాడెవడు మా ప్రభువా? అంత గొప్ప దేవుడు, ప్రభువు గొప్పవాడని, యోనా కంటే గొప్పవాడని మేము ఇంతవరకు తలంపుల్లో విన్నాం. దేవతల కంటే గొప్పవాడు, వేల్పులలో స్థిరమైన శాసనముల కంటే గొప్పవాడు అని ఆ గొప్ప ప్రభువు, ఆ సంఘము, దాని యొక్క మర్మము మాకు వివరించిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల గొప్పల కాపరిగా రానయ్యున్న ప్రభువుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగూ మా ప్రభువా, మా జీవితాల్లో మమ్మను గొప్ప చేయని నిమిత్తము గొప్పవాడైన ప్రభువు, మీ ప్రియ కుమారుడు గొప్ప శ్రమను, శోధన అనుభవించి మరణించి సమాధి చేయబడ్డారు, సజీవుడుగా లేచారు. సజీవులు కదా నిన్ను స్తుతించిన రీతిగా ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతించి ఆరాధిస్తున్నాం. పరలోకముందున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు దేవుని దాసులు ఎలీషా గారు మరి మనకు వాక్యాన్ని అందిస్తారు. వాక్య తలంపులు మరి 6 గంటల దాకా లేదంటే 6:15 దాకా వాక్యాన్ని అందించవచ్చు. సమయాన్ని దేవుని దాసులకు అప్పచెప్తాను. వందనాలు. నా వందనాలు పిల్లరా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఉదయకాలంలో మనం ఆరాధన తలంపుగా చదువుకుని వచ్చిన భాగాన్ని మళ్ళా చదువుకుందాం. నినివే వారు అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పిల్లరా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యోనా గొప్పవాడే. యోనా గొప్పవాడు, ప్రవక్త, సామాన్యమైన ప్రవక్త కాదు ఈయన. యోనాను గురించి చాలా సార్లు శాస్త్రులు, పరిసయ్యులు, బోధకుడా అని అంటా ఉన్నారు. మాకు సూచక్రియలు చూడగోరుతున్నామని అన్నారు. మేము అద్భుతాలు చూడగోరుతున్నామని అన్నారు. తర్వాత 16వ అధ్యాయంలో కూడా శాస్త్రులు, పరిచయులు సూచక్రియల గురించి అడిగారు. అడిగితే దేవుడు ఒకటే మాట అంటున్నాడు, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు ఏది అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమ్మింగలం కడుపులో ఎలాగును అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని అన్నాడు. యేసు క్రీస్తు మరణ పునరుద్ధానాలకి యోనా యొక్క జీవితం కూడా ఒక అద్దం పట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, యోనా జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నేను కూడా ఈ మాటను జ్ఞాపకం చేస్తుండగా కొన్ని తలంపులు నా దృష్టికి వచ్చాయి. ఆ మాటలనే మనం ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. యోనా ఎందుకు గొప్పవాడు? ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే యోనా కంటే ఒక మెట్టు దేవుడు అధికంగా హెచ్చించుకున్నాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టే. కానీ యోనా తర్వాత దేవుని తర్వాత స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? యోనాకి ఇచ్చాడు. యోనా గొప్పవాడు అని దేవుడే ప్రస్తావించిన మాట. ఎందుకు యోనా గొప్పవాడు అనంటే, మనం యోనా గ్రంథానికి వెళ్ళినప్పుడు యోనాను గురించి మనం చూడగలం. అసలు యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురము లేక గువ్వ. యోనా జీవితం, ఈ యోనా గ్రంథాన్ని మనం గమనిస్తే ఇది ఒక చరిత్ర గ్రంథం. ఇదేదో కట్టుకథ కాదు. ఏదో త్రిమింగలం మింగింది, ఏదో కక్కి వేసింది
అదంతా ఏదో ఉపమానము, అదేదో ఉపోద్ఘాతము, లేదో ఒక కథ అని కాదు. అది ఒక చరిత్ర, నిజంగా జరిగిన సంగతి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు యోనాను గురించి ఆయన గొప్పవాడు అని చెప్పాడు కాబట్టి మనం యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. కొన్ని సంగతులు మాత్రమే టూకీగా మన సమయంలో మనం చూసుకొని మనం ముగిస్తాం. యోనా గ్రంథం అనేది ఒక చరిత్ర గ్రంథం. యోనా గ్రంథం అనేది ఒక మిషనరీ గ్రంథం. యోనా గ్రంథం అనేది ఒక అద్భుతముల గ్రంథం. ఎందుకు ఈ యోనా గ్రంథం అద్భుతముల గ్రంథం అని అంటే, ఇందులో ఒక పెద్ద గాలి వస్తుంది, గొప్ప తుఫాను వస్తుంది, ఓడ బద్దలైపోయి గతి వస్తుంది కదా. మత్స్యముతో దేవుడు మాట్లాడతాడు. మత్స్యం మృంగమంటే మింగుతుంది యోనాను, కక్కమంటే కక్కి వేస్తా ఉంది. దేవుడు ఒక తూర్పు గాలిని రప్పిస్తాడు, ఒక సొర చెట్టును మొలిపిస్తాడు, ఒక పురుగును అప్పటికప్పుడు పుట్టిస్తాడు, అప్పటికప్పుడు సొర చెట్టు ఎండిపోతుంది. ఎన్నో రకాలైన అద్భుతాలు ఈ గ్రంథములో ఉన్నాయి. అందుకోసమనే ఇది అద్భుతముల గ్రంథం. అయితే ప్రియులారా, యోనా గ్రంథంలో మనం ఆలోచన చేస్తే యోనా లోపాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా యోనా జీవితంలో ఎన్నో తప్పిదములు ఉన్నాయి. అయినా కానీ ఆయన గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అని అంటే, తన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రస్ఫుటంగా, ఎక్కడ కూడా ఏ తారతమ్యము లేకుండా చాలా చక్కగా తన జీవితాన్ని చూపించిన వాడు యోనా ప్రవక్త. చాలా సార్లు తప్పును ఒప్పుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళండి. పిల్లల తప్పును ఒప్పుకున్న వాళ్ళే గొప్ప, తప్పును మూసిపెట్టుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. యోనా జీవితంలో తన తప్పులను దేవుని ఎదుట నిజంగా నిర్మోహమాటంగా ఆయన ఒప్పుకున్నవాడు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచానికి తన జీవితాన్ని అద్దం పట్టినట్టుగా చూపించిన వాడు. సరే, యోనా అనగానే పావురంలోని ఒక 3 మాటలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. అందులో నుంచి యోనా జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమగీతములో 5వ అధ్యాయం 2వ వచనంలో 5:2లో నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము అని అన్నాడు. పావురము నిష్కలంకమైనది, అంటే కలంకము లేనిది. రెండవది మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో 10:16లో పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి. పావురము కపటము లేనిది, నిష్కపటమైనది. తర్వాత లూకాసు వార్త 2:24లో ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు అంటూ, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు పువ్వుల జతనైన 2 పావుర పిల్లలను బలిగా సమర్పించుటకును అని అన్నాడు. అంటే సమర్పణకు సరిపోయినది పావురం. ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని యోనా జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకటి, పరమగీతములు 5:2లో పావురము అది నిష్కలంకమైనది, అంటే కలంకం లేదు. నా పావురమా నిష్కలంకురాలా అని అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన కలంకము లేనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కలమసుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఫుట్నోట్లో చూస్తే తగినవాడు అని ఉంటుంది. అలాగైతే ప్రియులారా, మన ప్రభు ఆయన నిష్కల్మషుడు అని ఉంది, అంటే కలంకము లేనివాడు. యోనా జీవితంలో చాలా కలంకాలు ఉన్నాయి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అని అన్నాడు. అంటే తలపై నాచుతో ఉన్నవాడు. సముద్రపు నాచు నాకు తలకు చుట్టుకొని ఉన్నది. నాచు అని అంటేనే పాచి అంటారు, రకరకాలుగా అంటారు. అంటే వ్యర్థ పదార్థం, కలంకం ఆయనను చుట్టుకొని ఉన్నది అని అన్నాడు. కయ్యూను కూడా అంటాడు కదా, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం, కయ్యూను సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అంటాడు. తల దించుకునేది ఏంటి అంటే కలంకాలే. తల ఎత్తుకోకుండా చేసేది కలంకాలే. అయితే ప్రియులారా, యోనా జీవితంలోని కలంకాలను ఒక 7 జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం గమనిస్తే, యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలోండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. మొదటి కలంకం యోనా జీవితంలో అవిధేయుడైన యోనా.
దేవుడు సెలవిచ్చాడు, దేవుడు సెలవును పక్కన పెట్టాడు కదా. చివరి మాట మొదటి వచనం చివరిలో సెలవిచ్చెను, సెలవును పక్కన పెట్టాడు. రెండవ వచనములో ప్రకటింపుము అని అన్నాడు, దుర్గతి కలుగునని ప్రకటింపుము, సంగతిని పక్కన పెట్టాడు. మూడవ వచనములో నినివేకు పొమ్మంటే తార్షీషునకు పోయే ఓడ ఎక్కుతా ఉన్నాడు, అంటే స్థలాన్ని పక్కన పెట్టాడు. ఎంత అవిధేయుడు! సెలవును పక్కన పెట్టాడు, సంగతిని పక్కన పెట్టాడు, స్థలాన్ని పక్కన పెట్టాడు. అవిధేయుడుగా ఉన్నావు యోనా. కొలసీలు రాసిన పత్రిక 3:6 దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని అనింది. రెండవ కలంకానికి మనం వెళ్దాం. అవిధేయుడైన యోనా ఒక కలంకం. రెండవ మాట మనం గమనించినట్లయితే 4వ వచనం చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం యోనా గ్రంథం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలిని పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. 12వ వచనంలో చూడండి, 12వ వచనం, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసేయున్నది. ఓడ బద్దలైపో గతి వచ్చింది. అయితే అది ఎవరిని బట్టి? నన్ను బట్టే అని అన్నాడు. అంటే నన్ను బట్టే ఓడ బద్దలైపో గతి వచ్చింది, నేనే మీకు అభ్యంతర కారణంగా ఉన్నాను అని అన్నాడు. అభ్యంతర కారణంగా ఉండడం అది ఒక కలంకం. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని అన్నాడు. ఎందుకోసం ఆ మాట అన్నాడంటే, పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. యేసుక్రీస్తు ప్రభువు తన మరణాన్ని గురించి చెప్తా ఉంటే, లోక కళ్యాణం గురించి చెప్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలి కావాల్సిన గురించిన సన్నివేశాన్ని చెప్తా ఉంటే ఏమంటా ఉన్నాడు? అది నీకు దూరమగుగాక, అది ఎన్నడూ నీకు కలగదు అని ఆయనను గద్దిస్తా ఉన్నాడు. అందుకే సాతానా నా వెనుకకు పొమ్ము, నేను చేసే కార్యానికి నువ్వు అభ్యంతర కారణమై ఉన్నావు అని అన్నాడు. అభ్యంతర కారణం. చాలాసార్లు మనం కూడా సంఘములో కార్యక్రమాలకు అభ్యంతర కారణంగా ఉన్నామేమో, మన కుటుంబానికి మనం అభ్యంతర కారణంగా ఉన్నామేమో, మన పిల్లలకు మనం అభ్యంతర కారణంగా ఉన్నామేమో, మన పిల్లలు మనకు అభ్యంతర కారణంగా ఉన్నామేమో. ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికే మనం అభ్యంతర కారణంగా ఉన్నామేమో, మన జీవితం దేవుని ఎదుట సరిగా లేదేమో, మనల్ని బట్టి ఏ శ్రమలు వస్తున్నాయేమో, మనల్ని బట్టి ఏ వేదన కలుగుతుందేమో, మనల్ని బట్టి ఏ కుటుంబం బద్దలైపోతుందేమో. ఒకసారి మనం ఆలోచన చేయాలి. అభ్యంతర కారణముగా ఉన్న యోనా అదొక కలంకం. మూడవ కలంకానికి మనం వద్దాం. యోనా జీవితంలో మరొక కలంకాన్ని 1వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అనేను. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అశ్రద్ధగా ఉన్న యోనా. చాలాసార్లు జూమ్ మీటింగ్ లో కూడా కాన్ఫరెన్స్ కు మనం వస్తాం, కానీ అశ్రద్ధగా ఉంటాం. మ్యూట్లో పెట్టుకుంటాం, మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. వింటాం, లేకపోతే లేదు. సంఖ్య మాత్రం ఆడ ఇంతమంది అని మనకు తెలియజేస్తా ఉంది. ఎంతమంది? 34 మంది అని. నిజంగా 34 మంది ఉన్నారా? కొంతమంది పండుకొని ఉండొచ్చేమో. దేవుడు ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? అశ్రద్ధగా ఉన్న యోనా ఓడ దిగువ భాగమున పండుకొని ఉన్నాడు, సరుకులన్నీ పడవేస్తా ఉన్నారు, ఎంతో నష్టం జరుగుతా ఉంది. నష్టం జరుగుతూ ఉన్నా కానీ నిద్రపోతా ఉన్నాడు. అందుకోసమనే అశ్రద్ధగా ఉన్న యోనా. చూడండి 3వ అధ్యాయంలో కూడా అతనికి ఉన్న అశ్రద్ధ చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా
ఈ నినివే పట్టణము 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. అయితే యోనా ఏం చేస్తా ఉన్నాడు? 4వ వచనంలో యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, అంతే 1 దిన ప్రయాణమంత దూరమే సంచరించాడు. 3 దినముల ప్రయాణమంత దూరాన్ని సంచరించలేదు. అంటే అశ్రద్ధగా ఉన్న యోనా, అశ్రద్ధగా ఉన్న యోనా దేవుడు తనను కాపాడి తనను బ్రతికించి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మళ్ళా లోపం చేస్తా ఉన్నాడు, అశ్రద్ధ చేస్తా ఉన్నాడు. నా ప్రియ సోదరులారా, యెహోవా కార్యములు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగునుగా కాననుంది. పోయి నిద్రపోతా అశ్రద్ధ చేస్తున్నావా? దేవుని కార్యములను అశ్రద్ధ చేస్తున్నావా? మందిరానికి వెళ్ళాలి అశ్రద్ధ చేస్తున్నామా? పరిచర్య చేయాలి వెళ్ళి అశ్రద్ధ చేస్తున్నామా? ఎరవాళ్ళు చేస్తారు అనుకుంటున్నామా? నోవాహు కాలంలో జనులు ఏం చేస్తా ఉన్నారు? తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికిచ్చు అశ్రద్ధ చేశారు. పిచ్చోడులే నోవాహు అనుకున్నారు. తానే వచ్చింది జలప్రలయం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది. ఎవరైతే అశ్రద్ధ చేశారో అందరూ శవాలైపోయారు, ఈనుగలైపోయారు. మనం కూడా వారపు కూడికలను అశ్రద్ధ చేస్తున్నామా? సువార్తను అశ్రద్ధ చేస్తున్నామా? సిద్ధపాటులు అశ్రద్ధ చేస్తున్నామా? వాక్య విషయంలో అశ్రద్ధ చేస్తున్నామా? ప్రార్థన విషయంలో అశ్రద్ధ చేస్తున్నామా? పరిచర్య విషయంలో అశ్రద్ధ చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అది ఒక కలంకం. ఒకటి అవిధేయుడైన యోనా, అభ్యంతర కారణంగా ఉన్న యోనా, అశ్రద్ధగా ఉన్న యోనా. 4వ అధ్యాయం 1వ వచనం ఇంకొక కలంకాన్ని చూద్దాం యోనాలో. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై. చింత అనేది కూడా ఒక కలంకం. చింత అంటే అల్ప విశ్వాసం. మీరు కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే 27వ వచనంలో చింతించుట మూరెడు ఎక్కువ చేసుకున్నట్టే అని అన్నాడు. 30వ వచనంలో ఆ చింతించే వారిని అన్నాడు దేవుడు అల్ప విశ్వాసులారా అని అన్నాడు. అట్లా విశ్వాసులు కాదు, అట్లా విశ్వాసులు కాదు, అల్ప విశ్వాసులు. నా ప్రియ సోదరులారా, అల్ప విశ్వాసిగా ఉంటే చాలా ప్రమాదకరం. ఉంటే ఎచ్చగానని ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడో లవోదిక సంఘముతో అన్నదే జరుగుద్ది. ఆ మాటను మనం మనసులో ఉంచుకుందాం. అది ఒక కలంకం. అల్ప విశ్వాసముతో ఉన్నాడు అనేది ఒక కలంకం. తర్వాత అక్కడే 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, కోపం, ఆవేశం అనేది కూడా ఒక కలంకం. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని ఉంది. కోపడండి కానీ పాపము చేయకూడదు. కోపడని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి మనిషికి కోపం ఉంటుంది. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అపవాదికి చోటు ఇయ్యకుడి అని అన్నాడు. అంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉంటే మీరు అపవాదికి చోటు ఇచ్చినట్టే. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. అవకాశం ఇస్తే నీవు ఆవేశంలో అలానే ఊగిపోతా ఉంటే, నువ్వు ఎక్కువసేపు అలానే ఉంటే, సంబంధాన్ని కుదుర్చుకోకపోతే నీవు కూడా పాపంలో ఉన్నట్టే. తర్వాత సాతానుకు చోటిచ్చినట్టే. చాలా సార్లు కుటుంబాల్లో కలహాలు వస్తాయి, సంఘములో చిన్నవి వస్తాయి. సంవత్సరాల తరబడి వందనాలు పెట్టుకోకుండా ఉందామా? వందనాలు పెట్టుకోకుండా ఎలా మనం ప్రభువుని ఆరాధిస్తాం? మాట్లాడుకోకుండా ఎలా మనం ప్రభువుని ఆరాధిస్తాం? మనం సంబంధం కుదుర్చుకోకుండా ఎలా ప్రభువుని ఆరాధిస్తాం? ఫస్ట్ దేవునికి నీ అర్పణ కాదు, నీ సహోదరుడితో నువ్వు కలుపుకునే సంబంధం గొప్పది. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ప్రియులారా, ఈ ఆవేశం అనేది ఒక కలంకం అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2-3 వచనాలు. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లే నీవు కటాక్షమును జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుంది. నేను ఇక బ్రతుకుట కంటే సచ్చుట మేలు
యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఎలా ఉందంటే చాలా సార్లు దేవుణ్ణి ఎలా అంటారంటే ఇదే యోనా మాదిరి అనే వాళ్ళు ఉన్నారు. నువ్వు చాలా కటాక్షం కలిగిన దేవుడవు, నువ్వు జాలి కలిగిన దేవుడవు, బహు శాంతము కలిగిన దేవుడవు, అత్యంత కృపగల దేవుడవు, నువ్వు పశ్చాత్తాపపడే దేవుడవు, నువ్వు కీడు చేయక మానే దేవుడవు. కాబట్టి నేను తెలుసుకొని నువ్వు నినివేకు పొమ్మంటే అందుకే నేను తార్షీషుకు పోయినా. అబ్బా, ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇక నేను బ్రతుకుట కంటే సచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని దేవుణ్ణి అంటా ఉన్నాడు. దేవుణ్ణి మెచ్చుకున్నట్టే ఉన్నాడు, దేవుణ్ణి ఏదో తప్పులు ఎతికినట్టే ఉన్నాడు, నన్ను చంపు అని అంటా ఉన్నాడు. అంటే అలిగే యోన. ఈనాడు కూడా అలిగే కలంకం. ఇంట్లో అలిగే వాళ్ళు ఉన్నారు, సంఘములు అలిగే వాళ్ళు ఉన్నారు, సమాజంలో అలిగే వాళ్ళు ఉన్నారు. ఎక్స్పెషల్లీ సంఘములో పాటి ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు, వాక్యం ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు, ముందు స్థానం ఇవ్వకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను పలకరించకపోతే అలిగే వాళ్ళు ఉన్నారు. సంఘాల్లో అలిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి వస్తా ఉన్నాం, ప్రారంభం నుంచి వస్తా ఉన్నాం. మేము సంఘానికి ఇంత ఇచ్చాము, మేము అంత ఇచ్చాము, మేము మందిరం కట్టడానికి అప్పుడు ఎంత ప్రయాసపడ్డాం, ఇంత ప్రయాసపడ్డాం, ఎన్నెన్నో గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్కు అలుగుతా ఉంటారు వాళ్ళని పట్టించుకోలేదని. నా ప్రియ సోదరులారా, ఇది ఒక కలంకం. తర్వాత ఇంకో కలంకాన్ని మనం చూడండి. 6 నుంచి 8 వచనాలు, 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అత కనిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ చెరచెట్టును చూసిన యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే సచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడే సంతోషం, అప్పుడే బాధ. దేవుడు ఒక సొరచెట్టుని ఏర్పరిచినప్పుడు ఎంతగా సంతోషించాడో మనం 6వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా. యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేసిన సొరచెట్టును చూసిన యోనా బహు సంతోషించను. కానీ 8వ వచనంకి వచ్చేసరికి, 8వ వచనంకి వచ్చేసరికి ఇక నేను ఎండ దెబ్బ తగిలేసరికి, ఎప్పుడైతే ఆ చెట్టు వాడిపోయిందో, ఎండ దెబ్బ తగిలిందో, ఇంక నేను బ్రతుకుట కంటే సచ్చుట మేలు అని అన్నాడు. అంటే అస్థిరుడుగా ఉన్నాడు. బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరంగా లేడు. ఏదైనా శ్రమలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా, కొంచెం నొప్పి వచ్చినా ఇంకా నాకు అవసరం లేదు, ఏరే సంఘానికి వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు ఇంకొక చోటికి వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు మీ మనుషులే నాకు అవసరం లేదు అనే కాడికి మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా యోనాలో ఉన్నటువంటి కలంకములు, యోనాలో ఉన్న కలంకములు. అవిధేయుడైన యోనా, అభ్యంతర కారణంగా ఉన్న యోనా, తర్వాత అశ్రద్ధగా ఉన్న యోనా, అల్ప విశ్వాసిగా ఉన్న యోనా, ఆవేశముతో ఉన్న యోనా, అలిగే యోనా, అస్థిరుడైన యోనా, ఇవన్నీ కూడా కలంకాలను మనం చూస్తా ఉన్నాం. నిజంగా యోనా గొప్పవాడే. ఇన్ని కలంకాలను నిజంగా క్రైస్తవుల్లో ఆయన జీవితాన్ని మన జీవితాన్ని పెట్టుకుంటే మనమే యోనాలా అన్నట్టుగా ఉంటాయి. అలాంటి కలంకాలు మనలో క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. అంత స్పష్టంగా కలంకాలను ఎత్తి చూపించిన భక్తుడు యోనా. అందుకే ఆయన గొప్పవాడు. రెండవది, పావురమును గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10:16లో పాము వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండుడి. పావురం అనేది నిష్కపటమైనది, అంటే కపటము లేనిది. లోపల ఒకటి బయటకు ఒకటి లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన కపటము లేనివాడు. 1 పేతురు 2:22లో ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యోనా జీవితంలో కపటం ఉంది. ఎందుకోసం? నీ దేవతలకు ప్రార్థించు. మీరు అందరు తమ తమ దేవతలకు ప్రార్థిస్తున్నారు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది అని అన్నారు. నీవు లేచి మీ దేవునికి ప్రార్థించు అని అన్నారు.
ప్రార్థించమన్నప్పుడే, ఓడ బద్దలైపోగతి వచ్చినప్పుడే, అతని గురించే ఈ నష్టం జరుగుతుందని తెలిసినప్పుడే, ఇంకా చీటి వేయక ముందే ఆ వ్యక్తిని నేనే ఎందుకు చీట్లు వేస్తాననుకున్నారా? 7వ వచనంలో చీట్లు వేద్దాము అని అన్నప్పుడు అన్నా ఎందుకు వేస్తారులే చీటి, నేనే అని ఒప్పుకున్నాడా? లేదు, ఏమి తెలియనట్టు ఉన్నాడు. చీట్లు వేశారు. 8వ వచనంలో చీటి యోనా మీదికి వచ్చింది. 12వ వచనంలో నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది, ఎత్తి నన్ను సముద్రంలో పడవేయడు అంటున్నాడు. దొరికిన తర్వాత, చిక్కిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం ఏముంది? దొరకక ముందే, చిక్కక ముందే ఆ కపట బుద్ధిని మానివేసి స్వచ్ఛందంగా దేవుని యొద్ద ఒప్పుకుంటే ఎంత ఎంత ప్రయోజనం పొందేవాడు. యోనా జీవితంలో కపటం ఉంది. ఆ కపటాన్ని కూడా ఎత్తి ప్రపంచానికి చూపించిన గొప్ప వ్యక్తి యోనా. పిల్లరా, మనకు తెలుసు కపటమైన వ్యక్తి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 18 నుంచి 23 వచనాలు ఆ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఎదోమీయుడైన దోయేగు ఎఫోద్ ధరించిన 85 మందిని చంపివేస్తాడు. 85 మందిని. అందుకే 52వ కీర్తన ఒక మాట ఉంది చూడండి. 52వ కీర్తన శీర్షికలో కూడా ఆ మాటనే ఉంటది. 52వ కీర్తనలో శీర్షికలో ఏముందంటే, ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి అని అంటూ, దావీదు అహిమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం, ఈ ఎదోమీయుడైన దోయేగు అహిమెలెకు ఇంటికి వచ్చినారు అని చెప్పి సౌలుకు చెప్పినప్పుడు వాళ్ళ మీద పడమన్నప్పుడు 85 మంది ఎఫోదు ధరించిన వారిని, యాజకులను చంపివేశాడు ఎదోమీయుడైన దోయేగు. అందుకే అంటా ఉన్నాడు 2వ చరణంలో, ఇదే 52వ కీర్తన 2వ చరణంలో, మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశము చేయనుద్దేశించుచున్నది. నువ్వు కపటం మాట్లాడావు. 3వ చరణంలో, మేలు కంటే కీడు చేటు, నీతి పలుకు కంటే అబద్ధము చెప్పుటే నీకు ఇష్టం అంటూ 4వ చరణంలో, కపటమైన నాలుక గలవాడా ఎదోమీయుడైన దోయేగును దావీదు అంటా ఉన్నాడు, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. నువ్వు కపటము చేత నువ్వు చేసిన మాటలను బట్టి 85 మంది చనిపోయారు దేవుని బిడ్డలు అని అంటూ 5వ చరణంలో, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. కపటమైన వాడా నిన్ను అనగొడతాడు, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నిన్ను పెళ్లగించును. అనగొట్టడమే కాదు కానీ ఆయన పెళ్లగించును అన్నాడు. తర్వాత సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును, అనగొట్టును, పెళ్లగించును, నిర్మూలము చేయును. 9వ చరణంలో, నీవు దానిని నెరవేర్చితివి. కపటమైన వాళ్ళు దేవుడు అనగొడతాడు, కపటమైన దాన్ని దేవుడు పెళ్లగిస్తాడు, కపటమైన వారిని దేవుడు నిర్మూలన చేస్తాడు. దేవుని నెరవేర్చితివి. అందుకే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. నా ప్రియ సోదరులారా, కపటం 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 యోనా జీవితంలో కపటం, యోనా జీవితంలోని కలంకాలు. ఉదయ కాలంలో మన జీవితాల్లో కపటం ఉందేమో. కపటంతో ప్రభువుని ఎలా ఆరాధించగలం? కపటంతో సహోదరునితో ఎలా మాట్లాడుతా ఉన్నాం? కపటంతో కుటుంబంలో ఎలా ఉన్నాం? కపటంతో సమాజంలో ఎలా జీవిస్తున్నాం? ఈనాడు కపట సహోదరుల వల్లనే స్వాతంత్రం దొంగిలించబడతా ఉంది. కపట సహోదరుల వల్లనే దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు వస్తా ఉన్నాయి. కపట సహోదరులనే సంఘాలు చిన్న భిన్నమైతా ఉన్నాయి. కపట సహోదరుల వల్లనే సంఘానికి నష్టం జరుగుతా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా యోనా లాంటి వాళ్ళు యథార్థంగా తన కపట జీవితాన్ని చూపించేవాళ్ళు సంఘాల్లో ఉంటే ఎంత గొప్పది, ఎంత మేలు, ఎంత శుభం మనం ఆలోచన చేయాలి. చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా జీవితంలో కలంకాలను మనం చూశాం, యోనా జీవితంలో ఉన్న కపటాన్ని మనం చూశాం. తర్వాత యోనా జీవితం, లూకాసు వార్త ఆ పావురం అనే దాని గురించి ఒక మాట చూడండి. లూకాసు వార్త 2:24లో ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైన 2 పావురపులను బలిగా సమర్పించుటకును అని అన్నాడు. పావురము అనగానే బలికి యోగ్యమైనది, బలికి సరిపోయినది.
లేవియాకాండం 1:14 యెహోవాకు దహన బలిగా అర్పించున్నది అంటూ పావురపు పిల్లల్లో నుండే గాని తేవలెను. పావురం అంటే బలికి సరిపోయినది. యోనా సమర్పణలో తేడా ఉంది. చీటీ వచ్చిన తర్వాత నన్ను బట్టియే ఎత్తి సముద్రంలో ముందే ఓడ బద్దలైపోగతి వచ్చింది కదా, సరుకులన్నీ పడవేస్తున్నారు కదా, నా వల్ల నష్టం జరుగుతుంది కదా, అవసరం లేదు ఇంకా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని అన్నవాడు కాదు. చీటీ వచ్చిన తర్వాత ఎత్తి పడవేయండి అని అన్నాడు. ఆ కాను పట్టబడ్డ తర్వాత నేను చేసిందంతా పాపమే అని ఒప్పుకున్నాడు. ఏం లాభం? మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు, పట్టుబడ్డ తర్వాత ఒప్పుకున్నాడు. అందుకనే రాళ్లతో కొట్టబడి అకోరు లోయలో తొయ్యబడి అగ్ని చేత కాల్చివేయబడ్డాడు. ఆ కాను కుటుంబం వీళ్ళరా పట్టుబడ్డ తర్వాత, దొరికిన తర్వాత, చిక్కిన తర్వాత అయ్యో అంటే లాభం లేదు. ముందుగానే మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. యోనా ఆయన సమర్పించుకొనలేదు. నిజమైన సమర్పణ లేదు, పేరుకు తగ్గ జీవితం లేదు. అది నిజమైన సమర్పణ లేని జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే పావురము నిజమైన సమర్పణ గలది. ఆదికాండం 8:11 పావురం నిజమైన సమర్పణ కాబట్టి త్రుంచబడిన ఒలివ ఆకును తీసుకొని నోవాహు దగ్గరికి వచ్చింది. కాకి సమర్పణ లేనిది కాబట్టే కాకి కంటి లోపం గలది, కాకి కడుపు లోపం గలది, కాకి కంపులో కూరుకొని పోయింది, కాకి కాపరిని మరిచింది. జల ప్రళయం నుంచి రక్షించిన నోవాహునే మర్చిపోయింది కాకి. కానీ ఆ నోవాహును, ఆ కాపరిని పావురం మర్చిపోలేదు. అది పావురము నిజమైన సమర్పణ గలది. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన సమర్పణ గలవాడు. తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మొర కొరకు అర్పించుకునేది. యోనా కూడా తన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి ఎత్తి చూపించిన వాడు, లోకానికి తను తాను అగుపరుచుకున్నవాడు. సేవకులు ఈనాడు చెప్పమంటే మేము అంత గొప్ప సేవకులం, ఇంత గొప్ప సేవకులం, అట్లా ఇట్లా అని చెప్తారు. ఎక్కడ తగ్గించుకోరు. బోధకులను అడిగితే మేము అంత బోధకులం, మేము ఇంత బోధకులం, మేము ఆ ప్రాంతం ఈ ప్రాంతం, మాకు రెస్ట్ లేదు, మాకు అది లేదు ఇది లేదు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని గొప్పలే, విశ్వాసుల్లో గొప్పలే, ప్రతి ఒక్కళ్ళు గొప్పలు చెప్పుకున్న వాళ్ళు. లోపాలి, కలంకాలి, కపటం ఏది, సమర్పణ ఏది? యోనా జీవితంలో గొప్ప చెప్పుకున్నవాడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా తన నిజమైన జీవితాన్ని ప్రస్ఫుటంగా ప్రపంచానికి ఎత్తి చూపించిన వాడు. 4వ అధ్యాయం యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలి ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. నువ్వేమో కోపడతా ఉన్నావు, నువ్వేమో ఆవేశపడతా ఉన్నావు, నువ్వేమో చింతిస్తున్నావు, నువ్వేమో సచ్చుట మేలు అంటున్నావు, నా మాట నెరవేరలేదు అని అనుకుంటున్నావు. 40 దినాలకు నినివే పట్టణం నాశనం అవుతుందంటే వాళ్ళు చూస్తేనేమో గోనపట్టు కట్టుకొని పశ్చాత్తాపడి ఇంకా వాళ్ళు ఏడుస్తా ఉంటే నిజంగా వాళ్ళ హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నారు కాబట్టి నేను వాళ్ళను నాశనం చేయకుండా, వాళ్ళను నేను నిర్మూలం చేయకుండా నేను వాళ్ళను కాపాడితే నువ్వు వాళ్ళను కాపాడ్డావు అని చెప్పేసి, వాళ్ళను బతికించినావని చెప్పేసి, వాళ్ళని శిక్షించలేదని చెప్పేసి నువ్వెందుకు యోనా? ఆ నినివే పట్టణం 120,000 కంటే ఎక్కువై కుడియడానికి జరుగుతున్న విషయమే, బహు పశువులు గల నినివే మహాపురం విషయం నేను విచారపడవద్దా? నీ ఒక్కడి కోసమనే, నీ ఒక్క వాగ్దానం కోసమనే నువ్వేదో ప్రకటించావని చెప్పి అంతమంది నేను చంపాలనా? వాళ్ళు నిజంగా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, హృదయపూర్వకంగా మల్లుకున్నారు. ఆ మాటలు విన్నప్పుడు నేను విచారపడవద్దా అనేసరికి యోనా కూడా హృదయపూర్వకంగా దేవుని వైపు మల్లుకున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవునికి మ్రొక్కాడు. అవును ప్రభువా, నాలో కలంకాలు ఉన్నాయ్యా, నాలో ఎన్నో అవిధేయతలు ఉన్నాయ్యా,
నా కలంకాలను చూస్తే నేను అవిధేయుడను, అభ్యంతర కారణంగా ఉన్నాను, అశ్రద్ధగా ఉన్నాను, అల్ప విశ్వాసముతో ఉన్నాను, ఆవేశంతో ఉన్నాను, అలిగేవాడుగా ఉన్నాను, అస్థిరుడుగా ఉన్నాను, పైకి ఒకటి లోపల ఒకటి కపటముతో ఉన్నాను, నిజంగా సమర్పణ లేని జీవితంతో ఉన్నాను, అదంతా నాదే అని హృదయపూర్వకంగా యోనా ప్రవక్త ఒప్పుకున్నాడు. కప్పిపెట్టుకోలేదు, దాచిపెట్టుకోలేదు. ఒక ప్రవక్తనే ఒప్పుకున్నాడు. సేవకులుగా ఒప్పుకోవడానికి మనకెందుకు సిగ్గు? బోధకులుగా ఒప్పుకోవడానికి మనకెందుకు సిగ్గు? కఠినమైన తీర్పు మనకే ఉంది. ఒప్పుకుందాం, సరిచేసుకుందాం. పునాదులే పాడైపోతే పట్టణాన్ని ఎవరు కాపాడగలరు? మనమే సరిచేసుకోకపోతే, మన జీవితాలను మనమే దిద్దుకోకపోతే, దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం బాగుపడకపోతే, నిర్లక్ష్యం చేస్తే, లోతు భార్య ఏమైపోయింది? నిర్లక్ష్యం చేసింది. చేతులు పట్టుకుని వచ్చారు, కనికరపడ్డాడు. అయినా ఈ దగ్గరికి అన్నారు, సరే పోన్లేనన్నారు. సోయానికి పోయి అక్కడ లోపల వెనుక్కు చూస్తే, వెనుక చూడవద్దు ఆజ్ఞ ఉంది. మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం వెనుక్కు చూస్తా ఉన్నాం, ఎన్నిసార్లు పడిపోతా ఉన్నాం, ఎన్ని లోపాలు ఉన్నాయి. సరిచేసుకోవద్దా? దిద్దుకోవద్దా? బాగుపడవద్దా? యోనా జీవితంలో మౌనంగా ఉన్నాడు, అంగీకరించాడు, తన తప్పును తెలుసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా దైవ గ్రంథంలో రాసి ఉంది. నిజంగా యోనా మార్పు చెందకపోతే, యోనా పశ్చాత్తాపడకపోతే, యోనా హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోకపోతే, యోనా తన లోపాలను సవరించుకోకపోతే, యోనా తన కపటాన్ని తీసివేసుకోకపోతే, యోనా నిజంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోకపోతే, యోనా గ్రంథం బైబిల్ గ్రంథంలో ఉండేది కాదు. దేవుడు యోనా గొప్పవాడని చెప్పేవాడు కాదు. నిజంగా గొప్పవాళ్ళు ఎవరు అని అంటే, పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. తప్పును యథార్థంగా ధైర్యంగా ముందుకొచ్చి ఒప్పుకున్నవాడే గొప్పవాడు. నిజంగా ప్రవక్త ఎన్ని లోపాలు ఉన్నాయో లోపాలను చూపించాడు, కపటాన్ని చూపించాడు, సమర్పణ లేని జీవితాన్ని చూపించాడు. అయితే ప్రియులారా, మన జీవితాలు యోనా జీవితానికి ఎంత సమీపంగా ఉంది. అలాంటి లోపాలు పెట్టుకొని, కపటం పెట్టుకొని, నిజంగా దేవునికి సమర్పణ లేని జీవితాన్ని జీవిస్తూ దేవుని ఎలా ఆరాధించగలం, దేవుని ఎలా కనపరచగలం, ఆయన ఎలా గొప్ప చేయగలము? రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా మన ప్రభువైన యేసు క్రీస్తుకి మనము సజీవ యాగముగా సమర్పించుకున్న బతుకులమై ఉన్నాం. యోనా తన జీవితాన్ని అర్పించుకున్నాడు. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యోనా చేసిన సేవ ఇదే. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా తన జీవితాన్ని ప్రస్ఫుటంగా ప్రపంచానికి చూపించాడు, క్రైస్తవ లోకానికి చూపించాడు. అనేక మంది క్రైస్తవులు, కోట్ల మంది క్రైస్తవులు మారిపోయారు, భక్తిపరులుగా మారిపోయారు యోనా జీవితాన్ని బట్టే. అందుకే యోనా గొప్పవాడు. ఏం సూచక్రియలు కావాలి, ఏం అద్భుతాలు కావాలి? యోనా కంటే గొప్పవాడు ఇంకా మనుషుల్లో ఉన్నాడా అన్నట్టుగా తన జీవితాన్ని చూపించాడు. మనం కూడా యథార్థంగా మన జీవితాలను దేవుని కోసం సమర్పించుకొని, ఒప్పుకొని, దిద్దుకొని, లోపాలున్నాయా సవరించుకొని, కపటం ఉందా సవరించుకొని, సమర్పణ లేని జీవితం ఉందా దేవుని కోసం సమర్పించుకొని, నమ్మకంగా ప్రభువును ఆరాధిస్తూ అనేక మందికి ఆదర్శంగా మనం ఉంటూ బ్రతకడానికి ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే బర్నబాసన్నకు, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అన్న థ్యాంక్ యూ. వందనాలన్నా. వందనాలు. మంచిదండి. మరి ఈ దినం ప్రభు దినం కాబట్టి ఆరాధన తలంపులు మత్తయి సువార్త 12వ అధ్యాయం నుంచి యోనాను తీసుకొని వచ్చారు. యోనా కంటే గొప్పవాడైన మన ప్రభు మరి గురించి తెలియపరిచాడు ఆరాధన తలంపుల్లో. అలాగనే తిరిగి వాక్య తలంపుల్లో కూడా యోనాలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్, గుణాలు, కళంకము, ఆయన సమర్పణ ఎంతో గొప్పది. ఒక కొత్త కోణంలో యోనాను గురించి మనకు పరిచయం చేశాడు. అందును బట్టి వాక్యం అందించినటువంటి దేవుని దాసులు ఎలీషా గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. చిరగా ప్రార్థన చేసుకుందాం.
చివరి ప్రార్థన మన మధ్య ఉన్నట్టు బెంగళూరు నుంచి కొరనేలే బ్రదర్ చివరి ప్రార్థన చేస్తారు. దేవుని దాసులు కొరనేలు. అన్నా వందనాలన్న. వందనాలు. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మేమందరము జూమ్లో కలిసి రావటకు తండ్రి, లేఖన సత్యాలు వినుటకు దేవా మా హృదయాల్లో నా తండ్రి దేవా మీరు జరిగిస్తున్న మీ మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి దేవా ఉదయకాలం నా తండ్రి మీకు మా యొక్క నా తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్న నా తండ్రి వాక్యం సేవకుల ద్వారా మేము వినగలుగుతూ ఉన్నామంటే దేవా మీ దాసులు నా తండ్రి వారి ప్రయాసే కనుక నా తండ్రి మరి ఎక్కువగా నా తండ్రి అనేకులు చేరి రాగలుగుటకు, ఆత్మీయ మేలు పొందుటకు కృప చూపించమని, సహాయం చేయమని, కార్యాన్ని నా తండ్రి ఒక మంచి ముగింపును మాకు అనుగ్రహించినందుకై దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ప్రార్థించి విధేయులమై వేడుకుంటూ ఉన్నాము దేవా. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ దినం ఆరాధన తలంపుల్లో స్తుతులు చెల్లించిన వారికి, పాట పాడిన వారికి, ఇది పాట ద్వారా మాట ద్వారా ఆరాధించిన వారికి, అలాగే వాక్యం అందించిన దేవుని దాసులకు, చివరి ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులకు, చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చిన బర్నబాస్ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ అప్పచెప్తున్నాను.